రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి, ఈ క్షణం, ఈ సమయం వరకు మాకు తోడై ఉన్న దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, భద్రపరిచిన దేవుడవు ప్రభువా. నాయనా, మా ప్రయాణాల విషయంలో కృప దయచేశారు. ఎవరికి ఏ ప్రమాదము జరగకుండా, అపాయము సంభవించకుండా కాపాడారు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు. మా పనులలో మాకు అభివృద్ధిని అనుగ్రహించారు, జ్ఞానాన్ని దయచేశారు, వాక్య జ్ఞానముతో మమ్మల్ని నింపారు. అందును బట్టి కృతజ్ఞతలు అయా. మరొకసారి సజీవులంగా చేరి కుటుంబంతో కలిసి ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవును ప్రభువా, బిడ్డలు ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత జ్ఞానమును వాడుతున్నప్పటికీ వారు అనుకుంటున్నటువంటి ఆ స్థానంలో వారు నిలవబడలేకపోతున్నారు ప్రభువా. అయ్యా, మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు, వారికి మంచి ఖ్యాతిని, మంచి పేరును మీరే ఇవ్వబోతున్నారని, మీ వలననే అది సాధ్యము అని చాలా సుస్పష్టంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఈ రాత్రి సమయంలో, ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానమును స్థిరపరచండి నాయనా. వారు అనుకుంటున్న ఆ యొక్క గమ్యాన్ని చేరి అభివృద్ధి చెంది అనేకుల ఎదుట ఒక మాదిరికరంగా ఉండే కృప దయచేయండి నాయన. అయా ప్రభువా, అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది ప్రభు దుఃఖిస్తున్నారు తండ్రి. వారిని దర్శించండి, వారిని తాకండి, వారిని ముట్టండి. మీరు తాకగా సంపూర్ణమైన విడుదల వస్తుందని, మీరు మాట్లాడగా విడుదల ఖచ్చితంగా ఇవ్వబడుతుందని నమ్మి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత దయచేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. ఏ బలహీనత వారికి ఉన్న ఆ బలహీనతను కొట్టివేయండి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి. అయా, గొంతు సంబంధమైనటువంటి, కంటి చెవి సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా స్వస్థత దయచేయండి ప్రభువా. తండ్రి, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, అయా బ్లడ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయా, బీపీలు, షుగర్లని, థైరాయిడ్స్ అని తండ్రి బాధపడుతున్నారు. అవన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా, ఎవరైతే క్యాన్సర్స్, భయంకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉన్నారో విడిపించండి, స్వస్థత దయచేయండి నాయన. ఎంతో మంది బిడ్డలు ఆర్థరైటిస్ సమస్యలతో ఉంటున్నారు, స్వస్థత దయచేయండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, కళ్ళు తిరుగుడు నుంచి విడుదల దయచేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. నరాల బలహీనత నుంచి విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము ప్రభు. అంధకార దురాత్మ క్రియలన్నిటిని యేసు నామంలో బంధించండి, లయపరచండి నాయన. డిప్రెషన్లో నుంచి లేవనెత్తమని కూడా ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా, సమాధానంగా ఉండే కృప దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ వారి యొక్క చెడు స్నేహాలను విడిచిపెట్టి జీవించుటకు కృప దయచేయండి ప్రభువా. నాయన, భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించబడుటకు కృప దయచేయండి. ప్రేమతో, సమాధానంతో వారు ఉండడానికి సహాయం దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా విడిపించండి. వారి వైపు న్యాయాన్ని జరిగించండి ప్రభువా. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరంగా అప్పులు కలిగి ఉన్నారు. అప్పులను కూడా తండ్రి కొట్టివేయబడుటకు కృప దయచేయండి. వారి యొక్క చేతుల కష్టార్జితము ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. అయా, తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానము వారి జీవితంలో స్థిరపరచండి ప్రభువా. అదేవిధంగా వివిధ దేశాలు వెళ్తున్నారు, వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం దయచేయండి.
విదేశాల్లో ఉండి చదువుకుంటూ వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వారు కూడా తండ్రి అభివృద్ధి చెంది క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించి గర్భఫలం దయచేయండి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో వారికి తెలియపరచండి ప్రభువా. ఆయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఆయా లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని మీరే వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా నైట్ డ్యూటీలో బిడ్డలు నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించండి. దేశానికి కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో అలసిపోయి ఉన్న దేహములతో మేము ఉంటుండగా ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి కంటి నిండా కావలసిన నిద్రను దయచేయమని, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి మా గృహం ధరికి రాకుండా మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించమని, అయా మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగిన, ఆరాధించుకొనగలిగిన భాగ్యము దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.